హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమ్ములు 143. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అమ్మవారి దయ కరుణ కటాక్షాలు మనపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. శ్రావణ మాసంలో అమ్మవారికి కందదీపం పెట్టుకుందామని ఆ రోజు పంచమి రోజు కందదీపం అంటే చాలా ఇష్టము వారాహమ్మకి. అందుకనే దీపం పెట్టుకోవాలని అనుకున్నాను. 5 వారాల పూజ చేసుకుందామని కూడా ఫిక్స్ అయ్యాను ఫ్రెండ్స్. 5 వారాల పూజకి ఫస్ట్ వారం పూజ కంప్లీట్ చేసుకున్నాను. ఈ వీడియో డిలే అయింది, సారీ, ఏమనుకోవద్దు. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను కొంచెం డిలే చేశాను. సారీ ఫ్రెండ్స్, క్షమించండి నన్ను డిలే చేసినందుకు. అమ్మవారికి చాలా ఇష్టమైన దీపం కందదీపం. ముందుగా అమ్మవారికి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది కూడా కందదీపం. అమ్మవారికి కందదీపం అంటే చాలా విశేషం, ఇష్టం కూడా. ఆ దీపం పెట్టుకొని మనం పూజ చేసుకుంటే మనం అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. ఎక్కువగా 16 శుక్రవారాలు చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అని కూడా విన్నాను. చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటున్నారు చాలామంది కూడా. కొవ్వూరు వారాహి అమ్మ పీఠంలో కూడా ఎక్కువగా శుక్రవారం రోజు కందదీపం పెట్టుకొని చాలామంది గోల్ సక్సెస్ అయ్యాయి అని విన్నాను. ఇన్స్టాగ్రామ్లో చాలామంది లైవ్లోనే ప్రూవ్ చేసుకున్నారు. జాబ్స్ పరంగా కూడా, మ్యారేజ్ పరంగా కూడా, సంతాన పరంగా కూడా ఇలా చేసుకుంటే అన్నీ సక్సెస్ అయ్యి అమ్మవారిని ఈ ఫోటో చూసి బ్లెస్ చేసుకుంటేనే చాలామందికి అమ్మవారి కోరికలు నెరవేరాయని కూడా నేను విన్నాను. చెప్పుకున్నారు కూడా చాలామంది, లైవ్లో షేర్ చేసుకున్నారు చాలామంది. అమ్మవారు అంత పవర్ఫుల్ అన్నమాట వారాహి అమ్మవారు. చాలామంది అమ్మవారిని ఫోటో తెచ్చి పెట్టుకోవడానికి కూడా చాలామంది భయపడుతూ ఉన్నారు. అలాంటి భయాలు కూడా పెట్టుకోవద్దు. అమ్మవారు చాలా, మనం లక్ష్మీదేవిని అయితే ఎలా పూజిస్తామో వారాహి అమ్మ కూడా మనకి అలానే. అమ్మవారు చాలా అంటే చాలా మహిమ కల్ల అమ్మవారు ఈ వారాహి అమ్మదేవి. ఏదైనా బాధ కష్టం కలిగిన, నా ఎగ్జాంపుల్ నేనేనండి. నాకు ఈ మధ్య చాలా హెడేక్ భయంకరంగా వచ్చింది. రీసెంట్గా 1 వీక్ 10 డేస్ బ్యాక్ అంత భయంకరంగా వచ్చిందంటే అంత భయంకరంగా వచ్చింది. ఆ రోజు కూడా పంచమి అనుకుంటా. ఆ రోజు చేసుకుందాం అనుకున్నాను, చేసుకోలేకపోయాను. నైట్ పడుకునే మంచం మీదనే పడుకున్నాను. నైట్ పడుకున్నప్పుడు లేసే ఓపిక కూడా లేదు. ఆ హెడేక్కి వారాహమ్మ ముద్ర వేసుకొని అమ్మని తలుచుకొని వార్తాలి అమ్మ వారాహీదేవి, ఓం నమో వారాహీదేవి నమః అని ఈ మంత్రము జపించుకున్నాను నాలో నేనే. అసలు ఒక్క 5 మినిట్స్కి అసలు ఆ తలనొప్పి అంతా మాయమైపోయింది. ఎలా మాయమైపోయిందో కూడా తెలీదు. అంత పవర్ఫుల్ అమ్మవారు. చాలా అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట అమ్మవారు. చాలామంది నమ్ముతున్నారు. నమ్మని వాళ్ళు ఉంటే కూడా నమ్మండి ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నాను. చాలా అంటే చాలా మహిమ గల తల్లి అమ్మవారు. ఏదైనా మనం బాధలో ఉన్నా కూడా అమ్మవారిని తలుచుకున్న, అమ్మవారి ముద్ర వేసుకొని కొద్దిసేపు అలా కూర్చున్న అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం ఒక మనుషులతోటి ఎలా అయితే మాట్లాడుతున్నామో అలానే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూడా మాట్లాడితే కూడా అమ్మవారు చాలా మనం ఏదైనా బాధలున్నా కష్టాలున్నా దేవుడికి చెప్పుకోవచ్చు. మనం ఒక మనుషులతోటి ఎలా అయితే మాట్లాడతామో ఫోన్లలో కానీ ఎదురుగా డైరెక్ట్గా ఎలా మాట్లాడతామో అలాగే అమ్మవారి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటే కూడా అమ్మవారు మన బాధల్ని వింటూ అమ్మవారే ఆ సజెషన్స్ ఇస్తుంది మనకి ఏదో ఒక రూపంలో. అలా జరుగుతాయి కూడా, జరిగింది కూడా నాకు చాలా టైంలో. నిజంగా చెప్పాలంటే అమ్మవారు చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు. అమ్మవారు ఏది కావాలన్నా అమ్మ అని పిలవంగానే కరుణిస్తుందో లేదో కానీ వారాహి అమ్మవారు మాత్రం అమ్మ అన్నీ నువ్వే, నా సర్వం మొత్తం నువ్వే అని తలుచుకుంటే అమ్మవారే కరుణిస్తుంది. చాలా అంటే చాలా మోస్ట్ పవర్ఫుల్ అమ్మ అంటే వారాహి అమ్మ. నిజంగా చెప్పాలంటే
అమ్మకి అంత శక్తి ఉంది. అది మనం ఏ టైంలో పూజ చేసుకోవాలంటే ఈ నైట్ టైంలోనే ఎక్కువగా అమ్మవారికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నైట్ టైంలోనే చేసుకోవాలి అమ్మవారికి పూజ. మార్నింగ్ మామూలుగా చేసుకోవచ్చు, నైట్ మాత్రం అమ్మవారికి నైట్ దేవత కాబట్టికి అమ్మవారికి నైటే ఎక్కువగా చేయాలి పూజలు. ఈ టైంలోనే ఎక్కువగా పూజలు చేస్తారు. మనం టాపిక్లోకి వచ్చేద్దాం. ముందుగా అమ్మవారికి కందదీపం చాలా విశేషం కాబట్టికి మార్నింగ్ రోజు కంద తెప్పించుకొని నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఈవినింగ్ టైంలో ఇక పూజ స్టార్ట్ చేసుకున్నాను. కందని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కాబట్టికి తర్వాత అమ్మవారికి ఆ కందని పసుపు బొట్లతోటి అలంకరించుకొని ఆ తర్వాత నిమ్మకాయలు పంచమి తిథి కాబట్టికి అమ్మవారికి పంచమి అంటే 5 కాబట్టికి 5 దీపాలు 5 నిమ్మకాయల మాల వేసుకున్నాను. ఆ నిమ్మకాయల మాల కూడా పసుపు బొట్లు అలంకరించుకొని దండ వేశాను. ఆ తర్వాత చిన్నగా ఒక్కొక్కటి ప్రాసెస్ చేసుకొని తామర పువ్వు దాన్ని ఒక బౌల్లో సిల్వర్ బౌల్లో బియ్యం వేసి బియ్యంలోనే పసుపు బొట్టు గంధము అక్షింతలు వేసి ఇక ఆ కందని పెట్టి ఇక ఆ కందలో ఆయిల్ వేసి ఎర్ర ఒత్తులు అంటే అమ్మవారికి ఇష్టము. అలాగే ఎరుపు రంగు అంటే చాలా ప్రాముఖ్యత అమ్మవారికి. ఎరుపు రంగు పువ్వులు తెప్పించుకున్నాను. పంచదీపాలు అంటే ఇక అమ్మవారికి పంచమి తిథి కావున పంచదీపాలు తమలపాకులను పసుపు బొట్లతో అలంకరించుకొని ఆ ప్రమిదల్ని కూడా 5 ప్రమిదల్ని కూడా పసుపు బొట్లతో అలంకరించుకొని ఆ పంచదీపాలతోటి పూజ ఘనంగా చేసుకున్నాను. అమ్మవారికి భూమిలో పండినవి ఇష్టం కాబట్టికి ఆ రోజు క్యారెట్ తాంబూలం సమర్పించుకున్నాను. పానకం అంటే చాలా ఇష్టం అమ్మవారికి. పానకం బెల్లము అవి నైవేద్యంగా సమర్పించుకున్నాను. తర్వాత మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్నాను కాబట్టికి ముందుగా అమ్మవారికి నేను పూజ అయినాక తీసుకోవాల్సిన ప్రసాదం కాబట్టికి ముందు అమ్మవారికి అన్నము భూమిలో పండిన దుంపలు అంటే ఇష్టం కదా, బంగాళదుంప కర్రీ చేసుకున్నాను. పెరుగు పచ్చిపులుసు అమ్మవారికి ఫస్ట్ నైవేద్యంగా సమర్పించుకున్న తర్వాతే పూజ అంతా అయిపోయాక ఆ తర్వాత నేను స్వీకరించుకున్నాను. పంచదీపాలతో పూజ ఘనంగా చేసుకున్నాను. తర్వాత ఇక అమ్మవారి ముద్ర కూడా వేసుకొని కొద్దిసేపు అమ్మవారి నామాలు స్మరించుకుంటూ పూజ చేసుకున్నాను. ఆ తర్వాత చిన్నగా పసుపు కొమ్ముల మాల అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేసి అమ్మవారికి అలంకరించుకున్నాను. తర్వాత అన్ని దీపాలు వెలిగించుకొని పూజ అయిపోయాక చిన్నగా పూలతోటి అలంకరించుకొని మంత్రాలు చదువుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ మెల్లమెల్లగా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ పూలు సమర్పించుకున్నాను అమ్మవారికి. అమ్మవారి అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ పూజ సమయంలో అమ్మవారు దర్శనం ఇచ్చారు. అది ఫస్ట్ చెప్తా అనుకున్నాను, మర్చిపోయాను. అమ్మవారు ఏ విధంగా దర్శనం ఇచ్చారంటే ఒక జంతువు పిల్లి రూపంలో దర్శనం ఇచ్చారనమాట మా ఇంట్లోకి. ఎలా అంటే ఒకటే అరుస్తుంది, ఎప్పుడూ లేదు. ఎందుకు అరుస్తుందో అర్థం కాలేదు. ఆకలి అయిందేమో అనుకున్నాను. ఫస్ట్ గడప ముందు నించొని అరుస్తుంది. తర్వాత మేము పూజ హడావుడిలో ఉన్నాము, నేను నా పాప. మా పాప వీడియోస్ తీస్తుంది, నేనేమో పూజ చేసుకుంటూ ఉన్నాను. ఏమైనా కావాలన్నా అందించుకుంటూ ఉంది నా పాప కూడా, నా కూతురు కూడా నా దగ్గర. ఎప్పుడు వచ్చింది, లోపలికి వచ్చింది, బెడ్రూమ్లోకి వచ్చింది, ఆడుకుంటూ అరుస్తూ కేకలేస్తూ చాలాసేపు అసలు కొద్దిసేపు మమ్మల్ని ఆట పట్టించింది అనమాట. నేనైతే అమ్మవారి స్వరూపం అనుకున్నాను, అమ్మవారే ఆ రూపంలో వచ్చి మమ్మల్ని దీవించింది అనుకున్నాను. మీకు ఎలా ఉందో, మీకు అదే అమ్మవారు ఇలా వచ్చిందని చెప్పాను కదా, మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే అమ్మవారిలాగానే భావించాను, నాకు అలానే అనిపించింది. ఎప్పుడూ రాలేదు ఇంట్లోకి, పూజ చేస్తున్నాను ఆ టైంలో వచ్చింది కదా అమ్మవారు అనే అనుకుంటున్నాను.
నాకైతే చాలా బాగా అనిపించింది. సరే ఓకే. అమ్మవారికి ఇక పూజ చేసుకున్నాను. పసుపు కుంకుమలతోటి అక్షింతలతోటి అమ్మవారి మంత్రం చదువుకుంటూ అమ్మవారిని స్మరించుకుంటూ అమ్మవారి పూజ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇంకా లాస్ట్కి ఫైనల్గా అమ్మవారి గురించి చెప్పాలంటే అమ్మవారు ఎక్కువ ఈ పంచమి, అష్టమి, ఏకాదశి, అమావాస్య రోజు కూడా అమ్మవారికి చేస్తారనమాట. అమ్మవారికి చాలా ఇష్టమైన నైవేద్యాలు పానకము, బెల్లంతో చేసిన నైవేద్యాలన్నా చాలా ఇష్టము. మెయిన్ అమ్మవారికి కందదీపం, ఎరుపు రంగు వస్తువులు దుస్తులు కట్టుకొని పూజిస్తే అమ్మవారికి చాలా విశేషం అన్నమాట. అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ప్రాముఖ్యత అనమాట. ఎరుపు ఒత్తులతోటే పూజ చేసుకున్నాను. కందదీపం కూడా చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు చాలామంది మొక్కుకుంటారు, ఇలా చేసుకుంటాము అలా చేసుకుంటామని. మెయిన్ కందదీపం పెట్టుకొని పూజిస్తే అమ్మవారు చాలా బ్లెస్సింగ్స్ ఇస్తారనమాట. కొవ్వూరు వారాహి పీఠంలో కూడా చాలామంది 16 శుక్రవారాలు కందదీపంతో పూజ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది కందదీపం పూజ చేస్తున్నారు. ఎవరి స్తోమత తగ్గట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. అంత ఆర్భాటాలు కూడా చెయ్యాలని లేదు అమ్మవారికి మనకున్న దాంట్లోనే మనం ఎలా పూజించినా అమ్మవారు మనకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. నా సజెషన్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. మీరేమి ఇందులో తప్పులు వెతకండి, తప్పులున్నా మందించండి. ఏమన్నా తప్పుగా మాట్లాడినా క్షమించండి ఫ్రెండ్స్. నేను లాస్ట్ ఇయర్ కూడా మంచిగా గుప్త నవరాత్రులు పూజ చేసుకున్నాను. ఈ ఇయర్ మాత్రం అంత ఆర్భాటంగా అయితే చేయలేదు, కానీ చేశాను అంత ప్రత్యేకంగా అంటే చేయలేదు. కొంచెం ఇంట్లో ప్రాబ్లమ్స్, అంత టెన్షన్స్లో ఉన్నాను. చాలా టెన్షన్స్లో ఉన్నాను. ఆల్రెడీ షార్ట్స్ వీడియోస్లో నేను చెప్పుకున్నాను కూడా, నా హెల్త్ ఇష్యూ పరంగా కానీ కొంచెం ఇంట్లో డిస్టర్బెన్స్లో చాలా ఉన్నాను అని చెప్పుకున్నాను. అందుకనే చేయలేకపోయాను. ఈ నెక్స్ట్ ఇయర్ మాత్రం నా గోల్ రీచ్ అవ్వాలి, నా గోల్ సక్సెస్ అవ్వాలి. నేను అనుకునేవన్నీ ఓకే ఫ్రెండ్స్, ఈ బాధలు చెప్పుకోవడం సరిపోయింది. ఫైనల్గా నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. పంచదీపాలతోటి హ్యాపీగా జరిగింది. చాలా అంటే చాలా బాగా జరిగింది. లాస్ట్ లైక్ ఇస్తే లైక్ షేర్ కామెంట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ ఒక 10 మందికి చేరుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. మీకు నా వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఓకే, బాయ్. థ్యాంక్ యూ. నా వీడియో